వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా చెరబండరాజు నగర్లో ఇళ్ల కూల్చివేతలపై ఉద్రిక్తత. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. నర్సంపేట గ్రీన్ రిసార్ట్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. దొంగలగుట్ట తండాలో ఎంపీ ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం. పిఠాపురం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మోసపూరిత హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జిన్నారంలో ప్రచారం నిర్వహించారు.
జిల్లా డోన్ పట్టణంలో అక్రమ మద్యం నిర్మూలనకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీ స్థాయిలో నిషేధిత మద్యం ధ్వంసం చేశారు. డోన్ టౌన్ పోలీస్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల్లో వందల లీటర్ల నాటుసారా ఇండియన్ మేడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన వాహనాల్లో ఎక్కువ భాగం వేలంలో అమ్ముడయ్యాయి. అక్రమ మద్యం తయారీ, రవాణా విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరిస్తూ ప్రజలు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి జోడు మౌనిక ప్రకాష్ 15వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో ప్రచారం చేస్తుంటే కాలనీ వాసులు నీటి సౌకర్యం లేదని, సీసీ రోడ్లు లేవని, వీధి లైట్లు లేవని, వార్డులో చాలా సమస్యలు ఉన్నాయని తెలియజేశారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బీజేపీ జై బీజేపీ జై మన ఓటు కమలం గుర్తుకే మన ఓటు గెలిపిద్దాం గెలిపిద్దాం జోడు ప్రకాష్ అన్నని గెలిపిద్దాం 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 బీజేపీని గెలిపిద్దాం 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 బీజేపీని గెలిపిద్దాం. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి 15వ వార్డు జోడు మౌనిక ప్రకాష్ అభ్యర్థి నేను. మన వార్డు నుంచి బీజేపీ పార్టీ టికెట్ నాకు కేటాయించినందుకు ముఖ్యంగా బీజేపీ అధిష్టానానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకెళ్తున్నా. అదేవిధంగా కార్యకర్తలందరూ సహకారంతో, వార్డు ప్రజల ఆశీర్వాదంతో మేము ఈసారి వార్డును గెలవడానికి చేసే ప్రయత్నాలన్నీ చూస్తున్నాం. వార్డు అభివృద్ధి కోసం మా కార్యకర్తలందరూ సూచనలు పాటిస్తూ వార్డులో ఎలా గెలుస్తాం ఏందనేది కార్యకర్తలు సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా మేము ఈసారి మా అధిష్టానం ఏదైతే మా పైన నమ్మకం ఉంచి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా మేము వార్డు నుంచి గెలుపొంది మేము చాలా ఇవాళ గజ్వేల్ ఇంత డెవలప్మెంట్ కానీ కారణం కూడా అందులో బీజేపీ పాత్ర చెప్పలేనంతుంది. ఖచ్చితంగా గజ్వేల్ ప్రజలందరికీ ఈరోజు అర్థమవుతుంది. గజ్వేల్ ప్రజల మచ్చుకు కూడా ఈరోజు బీజేపీ జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీకి మంచి అవకాశం గజ్వేల్ నుంచి రాబోతుంది. ఈరోజు ఒకప్పుడు గజ్వేల్లో బీజేపీ ఏముంది అనే కాడ నుంచి ఈరోజు గజ్వేల్లో బీజేపీ ఉందిరా అనే స్థాయికి ఈరోజు బీజేపీ ఎదిగింది. ఖచ్చితంగా చాలామంది కార్యకర్తలు, నాయకులు అందరూ బీజేపీ పార్టీలో రాబోతున్నారు. గజ్వేల్లో బీజేపీ ఒక ఉన్నత స్థానంలో రాబోతుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం అనే సూచన జనాలకు వెళ్ళింది కూడా. దాన్ని కూడా మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మేము యువకులం, ఖచ్చితంగా యువతకు మీరు అవకాశం ఇస్తారని ఆశిస్తూ బీజేపీ పార్టీ బలపరిచినటువంటి మమ్మల్ని జోడు మౌనిక ప్రకాష్లను భారీ మేడతో గెలిపించి వార్డు సమస్యల గురించి కొట్లాడడానికి మీ గొంతులాగా నేను ఉంటా. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా వార్డు సమస్యలపైనే నా మొదటి దృష్టి ఉంటుంది. ఏ సమస్య నా వార్డు ప్రజలకు ఏ సమస్య ఉన్నా, ఇంటి సమస్యలు, నల్లా సమస్యలు, రోడ్డు సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, ఇంకా వాళ్ళ పర్సనల్ సమస్యలు ఏదైనా ఆఫీస్లో వర్క్ కావాలని అందుబాటులో ఉండి మీకు సేవ చేసుకుంటా. మీ అందరూ మీకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీజేపీ పార్టీ బలపరిచినటువంటి జోడు మౌనిక ప్రకాష్ గారిని భారీ మేడతో గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శిరస్సు వంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీ బీజేపీ. నమస్కారము. 15వ వార్డు నమస్కారము ప్రజలందరికీ. మేమంతా యువత అందరం కలిసి జోడు మౌనిక ప్రకాష్ అన్నతోని వదినతో అందరం కలిసిమెలిసి ఉన్నాము, పనిచేస్తున్నాం. మేము యూత్ అంతా 100 మంది, దాదాపు 100 మంది యూత్
యూత్ తోటి అన్నకు సపోర్ట్ చేసి గెలిపించాలని కోరుకుంటున్నా. భారీ మెజారిటీతోని రావాలి. ఏమున్నా ఏదున్నా మనం యూత్ అంతా మీతో పాటు ఏ పని ఉన్నా ఏది ఉన్నా మీకు అందుబాటులో లేకపోతే మేమంతా మీతోటి వచ్చి అన్నగారి దగ్గరికి పోయి అడిగి మన పనులు చేయించుకుందాం. 100% కమలం గుర్తుకు ఓటేసి గెలిపిద్దాం. జై. నమస్కారం. నేను 15వ వార్డు బూత్ అధ్యక్షులను. గత 10 సంవత్సరాలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ 15వ వార్డును మైమరిచి మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ అలాగే ఉంచి ఇప్పుడు కూడా మమ్మల్ని గెలిపి అని సంగుపల్లి గ్రామ 15వ వార్డులో చాలామంది అభ్యర్థులు తిరుగుతున్నారు. కానీ సంగుపల్లి గ్రామంలో 15వ వార్డు సంబంధించిన యువత మాత్రం మాకు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుదాం, దానికోసం బీజేపీ బలపరిచిన అభ్యర్థి అయినటువంటి జోడు మౌనిక ప్రకాష్ గారులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. ఖచ్చితంగా గజ్వేల్ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురుతుంది. దానిలో భాగంగా మనం కూడా దానికి తోడవుదాం. మన జోడు ప్రకాష్లను గెలిపించుకుందామని యువత ముసలి వాళ్ళు మళ్ళా మహిళలు అందరూ ముందుకు వచ్చి ఖచ్చితంగా కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి మున్సిపాలిటీలో మన వార్డు నుంచి కమలం గుర్తు మన అభ్యర్థి ఉండాలని కోరుకుంటున్నారు. జై. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. కేడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడిపై అసభ్య పదజాలం ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. అంబటి రాంబాబును వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే ఇలాంటి వ్యాఖ్యలను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎంతో శక్తివంతమైనటువంటి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నా ఏ రోజు కూడా దుబారా మాట మాట్లాడింది లేదు. ప్రభుత్వం అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రులకు, శాసనసభ్యులకు ఎంతో సీనియర్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి వస్తే ఎంతో అవమానపరిచారు. అయినా రాష్ట్ర ప్రజలు భరించారు. అదే రోజు రాష్ట్ర ప్రజలను తిరుగుబాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తే తెలుగుదేశం కేడర్ అంత బలహీనంగా లేదు అనేది గుర్తుంచుకొని మాట్లాడాలి. అధికారం ఈరోజు వస్తుంది పోతుంది. అధికారాన్ని అడ్డుపట్టకుండా అరాచక పాలనకు తెరదీయటం. ఆ రోజు నాలాంటి వాడిని మొట్టమొదటిగా రాయలసీమలో అరెస్ట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. అనవసరంగా అతని కంట శోక పెట్టించి మహిళలు అనేది కూడా లేకుండా అబద్ధపు మాటలతోని ఆయనను ఎంతో సంక్షోభానికి గురి చేసేది కాకుండా జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడే తిరుగుబాటు చేయాలనుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు సహనం వహించండి అని చెప్తే సహనం వహించాం తప్ప, లేకపోతే ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళు తిరగలేని పరిస్థితిని చేసే శక్తి మాకుంది. నిజంగానే మేమే అనుకుంటే ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు. ఏదో యూట్యూబ్ ఫ్యాషన్ అయిపోయినట్లుంది, మేమిది అని. అటువంటి జొల్లు మాటలు మాట్లాడాలంటే మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అది కాదు. ఈరోజు అంబటి రాంబాబు గారు అధికారం వచ్చినా కానీ సోషల్ మీడియాలో ఎన్నో అరాచకమైనటువంటి పనులు ఆ రోజు మాట్లాడినా కానీ భరించారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏ రోజు రెచ్చగట్టలేదు. రెచ్చగొడితే మీ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్ట అంబటి రాంబాబు మాట్లాడడం. ఏది ఆయా భాష అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడింది? ఏం లకారాలతో మాట్లాడతావు? ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రెచ్చగొడితే ఏదో అల్లకల్లోలం చేస్తున్నారు మళ్ళీ అని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఊరికేనే అభివృద్ధి చెందుతలేని రాష్ట్రంగా పేరు పడుతుందని చెప్పి రెచ్చగొట్టే విధానాలు చేసి ఎన్ని రోజులని కేడర్ భరిస్తారు? ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసే ఒక ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం. లోకేష్ గారిని ఆయన జోగి రమేష్ గారు ఏం మాట్లాడుతున్నారు? జోగి రమేష్ గారు మంత్రిగా మీరు బాధ్యత రాహిత్యంగా మాట్లాడిన తర్వాత కేడర్ రెచ్చిపోతే మా ఇళ్లను కాల్చమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వాళ్ళ చరిత్రలో ఉందా అనేది ఒకసారి గుర్తుంచుకోండి. అట్లా రెచ్చగొడితే తిరగలేని పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా కానీ. ఆలోచించకుండా అంబటి రాంబాబు గారు ఆయనకి ఇష్టం వచ్చినట్లు డ్యాన్సులు చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఇరిగేషన్ మంత్రివి నువ్వు లా చేశానంటావు ఏంటి రాంబాబు గారు? మీరు
చాలా బలమైన నాయకత్వం ఉంది. ఇక్కడ క్యాడర్ రెచ్చగొడితే కర్నూలులో కాదు కదా, ఎక్కడ కూడా ఈ రాయలసీమ జిల్లాలో, కర్నూలు జిల్లాలో తిరగలేని పరిస్థితి చేసే అసలు తిరగలేని పరిస్థితి ఎందుకు చేసుకుంటున్నారు? ఈ రోజుకైనా మా అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు బహిరంగంగా క్షమాపణ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగవు, మాది పొరపాటు జరిగిపోయిందని మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి, మీరు కానీ ఉండకపోతే మా ప్రభుత్వం వచ్చినాక చూస్తాం. ఏం ప్రభుత్వం నీదా? ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ, ప్రజలు ఇస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది. నువ్వు ముఖ్యమంత్రి కానీకైనా అవకాశం లేకుండా చేసుకుంటున్నావు. ఎట్లకెళ్ళైతావా? ఇప్పటికైనా భాష మార్చుకొని వాళ్ళ తప్పును అంగీకరించి ప్రజల ముందుకు ఏదైనా సాహిత్యమైనటువంటి భాషతో మాట్లాడడానికి నేర్చుకోండి. అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇది వీళ్ళనల్లా పక్క దోవ పట్టించడానికి రేపు పోతిరెడ్డి పాడుదని నిరసన కౌంటర్. ఏందయ్యా పోతిరెడ్డి పాడుకు? నీకు గతంలో నువ్వేం చేశావు? వైసీపీ గవర్నమెంట్లో ఏమైనా దానికి ఏమైనా చేసావాను? దానికి సాగునీటికి అప్పట్లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏ మాత్రం అనుమతులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు 3,820 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి 900 కోట్ల మట్టి పనులు కూడా ఆ రోజు చేసడం జరిగింది. బిల్లులు చెల్లించుకున్నారు. కానీ భారతదేశంలో ఈ వ్యవస్థకు అంటే ప్రజాస్వామ్యంలో ఇట్లా మాట్లాడితే ఎంత దారుణమైన పరిస్థితులు ప్రజల్లోకి పోతాయో అనేది తెలియకపోతే వాళ్ళకి చెప్పైనా ఇప్పటికైనా కానీ ప్రజల్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు తిరుగుబాటు జరగకముందే ఒకసారి వాళ్ళకల్లా ఒక స్కూళ్ళನ್ನು పెట్టించి నేర్పిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను. నర్సంపేట పట్టణంలోని రాయుడి కీర్తి దుశాంత్ రెడ్డి 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సహకారంతో 9వ వార్డులో పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 9వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ బోర్లు మాజీ ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేశామని, ప్రజలు మాపై నమ్మకం ఉంచి మాకు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నామన్నారు. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మరొకసారి మాకు 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించారండి. మా గతంలో కూడా వారు 5 సంవత్సరాల అవకాశం కల్పించే సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం పొంది ఈ గత 5 సంవత్సరాలు ప్రతి కార్యక్రమానికి మంచికి చెడుకు డెవలప్మెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ ప్రజలకు ఏ అవసరం ఉన్నా మున్సిపాలిటీలో వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు కానీ చాలా పెన్షన్లు ఇప్పించడం జరిగింది, రోడ్లు వేయడం జరిగింది. ప్రతి పండుగకు ప్రతి కుటుంబం తట్టి ప్రతి ఇంటికి తమ్ముళ్ళ లెక్క ఒక బిడ్డ లెక్క పోవడం జరిగింది. నా వార్డులో గతంలో మాకు 1150 ఓట్లు ఉండేటివి. అయితే ఇప్పుడు కొత్త ఏరియా కలిసింది మాకు. గతంలో ఉన్న వార్డు మున్సిపాలిటీ అప్గ్రేడ్ కావడం వల్ల కొత్త ఏరియా కలవడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాకు ప్రతి ఇంటికి గడపకు తిరిగి గతంలో మేము ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నామో అదేవిధంగా మీకు కూడా అందుబాటులో ఉంటాము, అభివృద్ధి కూడా చేసి చూపిస్తాము. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మీకు ఏ సమస్య ఉన్నా, మీకు మున్సిపాలిటీలో ఒక సమస్య ఉన్నా, లేదా మీరు ఇల్లు కట్టుకుంటున్నారైనా, లేదంటే ఏది ఉన్నా కూడా ₹1 అవినీతి లేకుండా మీ పని ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకము మీ సొమ్ము మీ చేతికే ₹1 కూడా మీ ఖర్చు లేకుండా ఈ యొక్క కరప్షన్ లేకుండా మీకు సేవలు అందిస్తామని చెప్పుకుంటూ ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. ప్రజలు కూడా అదేవిధంగా అశేష ప్రజాదరణ దొరుకుతుంది మాకు. అందుకని వాళ్ళు కూడా ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు, పార్టీలు కాదు ముఖ్యం, ఇక్కడ మంచి వ్యక్తులు కావాలి, ప్రజలకు కావాలి, సేవ చేసే వ్యక్తులు కావాలని చెప్పడం జరుగుతుంది. వారందరి ఆశీర్వాదంతో మరొకసారి మంచి మెజార్టీతో గెలుపొంది టీఆర్ఎస్ పార్టీ అధికారం తీసుకొస్తామని చెప్తున్నాం. జై తెలంగాణ. నేను 9వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నేను గతంలో కూడా 9వ వార్డు కౌన్సిలర్గా చేశాను. ఈరోజు ఇంటింటి ప్రచారము నిర్వహించడం జరిగింది. ప్రజలకు గత ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలన్నీ ప్రజల చెంతకు చేరడం కోసమే మా మెయిన్ ధ్యేయం. ఇట్లాంటి ఆడిటోరియం లాంటి ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా ఉండాలి అని అంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. మాలాంటి కౌన్సిలర్లు కానీ ఇంకా వేరే ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవడం వల్లనే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం జరుగుతుంది. ఇట్లాంటి ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా ప్రజలకు చెంతకు చేరాలి, అందుకోసమే మా ధ్యేయం. ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. 9వ వార్డు ప్రజలందరికీ అన్నీ చెప్పడం జరిగింది. కారు గుర్తుకి ఓటేసి ఖచ్చితంగా గెలిపివ్వాలి అనుకుంటున్నాను. దొంగలగుట్ట తండాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గ్రామమంతా కలియ తిరిగిన ఎంపీ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూతవేటు దూరంలోని
ఏ సమస్య వచ్చినా వెంటనే తన దగ్గరికి రావాలని మహిళలకు భరోసా ఇచ్చిన ఈటెల ఇక్కడ ఉన్న సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ. కౌన్సిలర్గా పోటీ చేస్తున్న శ్వేత హరిబాబు రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ కూతబెట్టి దూరం వచ్చి బాధ్యత చెప్పుకోవాలి కదా. వచ్చిన వాళ్ళ పెద్దలకు చెప్తేనే ఉన్నాము. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చిందో ఒక్కొక్కరికి ఒక ఎకరం. ఇప్పుడు మొన్న కాళేశ్వరం కింద తీసుకున్న భూములకు డబ్బులు ఇచ్చినా లేదా? డబ్బులు ఎంత ఎకరం ఇచ్చింది? 28 లక్షలు వచ్చినాయి. అందరికి పైసలు మొత్తం పోయిందా? ఇంకా మిగిలిందా? సార్ ఏం మిగలలేదు. ఇల్లు మీరు ఏం పని చేసుకోబడుతుంది ఇక్కడ? వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులైన బెతంచెర్లకు చెందిన బుగ్గన చంద్రారెడ్డి భార్య బుగ్గన విజయలక్ష్మి తన అనుచరులతో భారీ ఎత్తున ఈరోజు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బుగ్గన విజయలక్ష్మి మాట్లాడారు. బుగ్గన జయలక్ష్మి, మా వారు బుగ్గన చంద్రశేఖర్ రెడ్డి, మా అబ్బాయి బుగ్గన ఉదయకరెడ్డి. మాకు మా ఫ్యామిలీ అంటే మా భర్త అన్నగారు భాస్కర్ రెడ్డి భార్య కౌన్సిలర్ నిలబడినారు వైసీపీ ప్రభుత్వంలో. నేను ఆమె కౌన్సిలర్ గెలవడానికి చాలా పోరాడినాను. ఆమెకన్నా నేను ఫాస్ట్గా ఓట్ వేయించడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేశాను. అది అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వంలో ఈవెన్ రాజరెడ్డి వరకు అంటే బాబుల రెడ్డి కానీ నాగేష్ రెడ్డి కానీ ప్రతి ఒక్క చలం రెడ్డి కోసం కూడా నేను ఓట్లు ఏమైనా అడిగాను. వార్డులో అన్ని విషయాలు రాజరెడ్డి వరకు కూడా పోయాయి. అంత కష్టపడి నేను గెలిపిస్తే తర్వాత పని అయిపోయిన తర్వాత ఎమ్మటే కౌంటింగ్ రోజుకే నన్ను పక్క తెప్పించేస్తున్నాను. అది నేను గ్రహించినాను. అప్పటి నుంచి వాళ్ళది ఏంటో అర్థమైపోయింది. అంటే నన్ను వాడుకోవడానికి నన్ను పిలిపించారు. మా బావగారిని భాస్కర్ గారిని మా అక్కగారిని సుశీలమ్మ కానీ ఇంటికి పిలిపించేసి నన్ను పిలుచుకొని పోయినారు. ఎందుకు గెలిపించడానికి వార్డు మెంబర్కి ఆమె తరఫున నన్ను హెల్ప్ చేయడానికి పిలుచుకుపోయారు. అంత అయిపోయిన తర్వాత పని కౌంటింగ్ రోజుకి నన్ను కట్ చేసినారు. అంటే వీళ్ళది ఇట్లా ఉంది అని నేను గ్రహించినాను. తర్వాత మాకు కుటుంబంలో ఇష్యూస్ వస్తే వైసీపీ ప్రభుత్వం మొత్తం మా కుటుంబాన్ని ఒక్కటి పక్కకు పెట్టేసి మొత్తం వాళ్ళకి ఏం కావాలో అలా హెల్ప్ చేసుకుంటూ వెళ్ళారు. లాస్ట్ 2 ఏళ్ళు మేము ఊరు ఇచ్చిపెట్టి పోవాల్సి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చినారు. అంటే కేసులు పెట్టినారు, కోర్టులు అన్నారు, అన్నీ అన్నారు. మేము రాజరెడ్డి దగ్గరికి పోయినా కూడా మిగతా వాళ్ళు కూడా ఎవరే కానీ సహకరించలేదు. రాజరెడ్డి గారు కూడా ఏం విన్నారో ఏం కథనో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విన్నారో ఏమో జరగడం మేము చాలా నష్టపోయినాము. మేము ఆమె కోసం పోరాడినది కూడా నన్ను మర్చిపోయి పక్కన పెట్టేసి వాళ్ళ ఇదిలో వాళ్ళు వెళ్ళిపోయినారు. కాబట్టి మేము చాలా దెబ్బతిన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుజాతమ్మ గారి దగ్గరికి మేము విన్నవించుకుంటే ఆమె మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేశారు. కాబట్టి మాకు నచ్చి మేము ఈరోజు తెలుగుదేశం కండువా కప్పుకున్నాము. ఆ పట్ల మేము చేరాము. ఎవరి ప్రోద్బలం లేదు, ఎవరి ఇది లేదు. అందరికీ సుజాతమ్మ గారికి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి, సూర్యప్రకాష్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు, నా కుటుంబం తరపున కూడా. డీఎస్పీగా ఎంపికైన గౌరీ గత 2 రోజుల క్రితం విడుదలైన ఏపీ పీఎస్పీ ఎలా చదవాలి అనే అంశంపై చదివే వారికి వివరిస్తున్నారు గౌరీ. హలో అండి, దిస్ ఇస్ శివనాగ గౌరీ. నేను రీసెంట్గా రిలీజ్ చేసిన ఏపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్లో డీఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. నేను ఏపీఎస్సీ వైపు సివిల్ సర్వీసెస్ వైపు రావాలనుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడానికి నేను డిస్క్ ఐఏఎస్ దివాకర్ సార్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన నాకు ఎస్పెషల్లీ హిస్టరీలో చాలా చాలా హెల్ప్ చేశారు. ఆయన మెటీరియల్ నాకు త్రూ అవుట్ ద ప్రిపరేషన్ నాకు రిఫరెన్స్గా యూజ్ అయింది. నేనేం చెప్తానంటే ఇప్పుడు కాలేజెస్లో ఉండే పిల్లలు వాళ్ళు సివిల్ సర్వీసెస్ వైపు రావాలనుకుంటే కనుక వాళ్ళు ఈవినింగ్ ట్యూషన్స్కి ఇలాగ ఒక 2 hours ఇలా వెళ్ళాలనుకుంటే సార్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఆయన మీకు చిన్న ఏజ్ నుండే సివిల్ సర్వీసెస్ బేసిక్స్ అన్నీ బ్రషప్ అయిపోయి ఉంటే మీరు బయటికి రాగానే మీ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ అండి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.